వారు జాతర అనేది మనం ఈరోజు పందిరాట వేసి మనం మొదలు పెడుతున్నాం. ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే ఆనవాయితీగా జరుగుతుందో అదేవిధంగా ఈసారి కూడా పందిరాట వేసి ఒక జరుగుతూ ఉంది. అయితే నిన్నే కొత్త కలెక్టర్ మన విజయనగరంకి వస్తున్నారు. అయితే ఆ కొత్త కలెక్టర్ చేతుల మీద అలాగే మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శిరీష గారి చేతుల మీద అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా కలిసి అద్భుతంగా ఈసారి మనం ఫెస్టివల్ నిర్వహించాలని కోరుకుంటా ఉన్నాను. అయితే ముఖ్యంగా మనకి అమ్మవారి గుడి ఎక్స్పాన్షన్కి పర్మిషన్స్ వచ్చినాయి. 1.8 crores మనం టెంపుల్ని మన గుడిని ఎక్స్పాండ్ చేయటం జరుగుతుంది. అయితే ఇది మనకి ఈ ఫెస్టివల్ అయిన వెంటనే అంటే ఇది ఒక 1 month అయిపోయాక ఆఖరికి లాస్ట్ డే చండీ హోమం ఉంటుంది. 22వ తారీఖున చండీ హోమం ఉంటుంది. దాని తర్వాత ఆల్రెడీ టెండర్స్ పిలిచారు. దాని తర్వాత మనం వర్క్ మొదలుపెట్టి రాబోయే నెక్స్ట్ ఫెస్టివల్ ముందే మనం ఫంక్షనల్గా వర్క్ కంప్లీట్ చేయాలని నేను అధికారులందరికీ కూడా కోరాను. ఇవన్నీ శ్రీ పైడితల్లమ్మ వారి ఆశీర్వాదంతో పూర్తవ్వాలి. అలాగే భక్తులందరూ కూడా వచ్చి వారి ఆశీస్సులు తీసుకొని ఎప్పుడైతే 6వ తారీఖున 7వ తారీఖున మనకి అమ్మవారు జాతర ఉంటుందో ఆ రోజు అందరు కూడా వచ్చి ఉత్తరాంధ్ర మొత్తం నుంచి వచ్చి ఏ విధంగా ప్రతి సంవత్సరం వారి ఆశీర్వాదం తీసుకుంటారో అదేవిధంగా కూడా భక్తులందరూ వచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. లాస్ట్ ఇయర్ లాగే మనం ఫ్రీ దర్శనం అనేది చైర్మన్ గారు పూస్తాటి అశోక్ గజపతిరాజు గారు మన హిందూ ధర్మంని ప్రోత్సహించాలి. అందరు ప్రజలు లేని భక్తులు కూడా వారు అమ్మవారి ఆశీస్సులు పొందటానికి వారికి అవకాశం కల్పించాలని ఫ్రీ దర్శనాలు అనేది పోయిన సంవత్సరం నుంచి ఏర్పాటు చేశారు. అదేవిధంగా కూడా ఈ సంవత్సరం కూడా ఫ్రీ దర్శనాలు అనేది ఏర్పాటు చేస్తూ మన ఊరు పండుగని మన ఉత్తరాంధ్ర ఎలవేల్పు ఆశీర్వాదం తీసుకుంటూ మనందరి పండుగని అద్భుతంగా దేవుడు నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.